శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆదియాసాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 2 ఆగస్ట్ నుండి 2 ఆగస్ట్ 2026 నుండి 8 ఆగస్టు 2026 అంటే ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మిథున రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడు, అలాగే కర్కాటక రాశిలో రవి, బుధ, గురుడు. బుధుడుగా మారిపోతారు మళ్ళీ 5th నుంచి. అదే కాకుండా సింహరాశిలో కేతువు, శుక్రుడు కన్యారాశిలో నీచత్వంలో ఉంటాడు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. కుంభరాశిలోనేమో రాహు, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు మీనరాశిలో. సో ఇది గ్రహాల యొక్క ప్రభావం. ఇప్పుడు మనం మిథున రాశి వారికి మీ రాశ్యాధిపతి ఉన్నాడు బుధుడు. అలాగే 3వ తారీఖు నుంచి కుజుడు కూడా వచ్చేస్తాడు. కుజుడు మీ రాశిలో ఉండడం వలన అందులోనూ మీకు ఆర్ద్ర నక్షత్రం ఉంటాడండి. ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. బహుశా బుధ గురులు కుజ బుధులు కాంబినేషన్ వలన మీకు ఫారిన్ యోగం ఖచ్చితంగా ఇస్తాడు. బహుశా డాక్టర్స్ వృత్తిగా కానీ, మ్యాథమెటిషియన్ అంటే గణిత శాస్త్రవేత్త అంటాం సరే, మ్యాథమెటిషియన్గా కానీ, లేదా ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ మీరు ఉంటారు. కొంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా బాగా రావడానికి అవకాశం బాగా ఉంది. కుజబుధుల కాంబినేషన్ చాలా చాలా అద్భుతంగా మీకు ఉంది. అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుందని చెప్పచ్చు. పైగా రవి బుధులు కూడా మీకు ద్వితీయ భావంలో ఉండి గురుడు చేత చూడబడుతున్నారు. గురుడు కూడా ఉన్నాడు పక్కన, వచ్చేసింది గురుడు. అంటే యాక్చువల్గా రవి బుధులు ఉన్నారంటేనే కర్కాటక రాశిలో డాక్టర్స్ అంటే ఎంఎస్ కోసం విజయ్ చేస్తారు సార్, ఎంఎస్ వాటి కోసం మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధ గురులు కూడా మీకు కాంబినేషన్ ఉంటే ధనానికి ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు. నిగ్రహ శక్తి కలిగి ఉంటారు మీరు. అలాగే 10 మందిలో మీకు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. మీలో ఒక విధమైన నైపుణ్యం ఉంటుంది. అదే ఎదుటి వారిని ఆకర్షించి వాళ్ళ ఆనందపరిచేలాగా మీకు ఉంటుంది. అదే సంగీతం కానీ, నృత్యం కానీ, ఆర్ట్ కానీ, డ్రాయింగ్స్ అంటాం కదా, అవన్నీ మీకు ఉన్నాయి. గురుడు ధనాన్ని, కుటుంబంలో వృద్ధిని, ఆయుర్దాయాన్ని అన్ని మీకు ఇస్తాడు. బంగారు ఆభరణాలు అన్ని ప్రాప్తి చేస్తూ ఉంటాడు. ఏదేమైనా కేతు ప్రభావం వలన కూడా, కేతువు మీకు 3వ భావం ఉండడం వలన పుత్రుడు కంటే ముందు తమ్ముళ్ళ గురించి మాట్లాడుకుందాం. దర్శనాలు, దైవ దర్శనాలు, తమ్ముళ్ళు బాగుండడము, దగ్గర ప్రాంతం వెళ్ళడము, దగ్గర మీద ప్రయాణాలు, దైవ దర్శనం అంటే అమ్మవారి దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా బాగానే ఉంది. కానీ చదువు విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారండి. 4th భావంలో శుక్రుడు నీచలో ఉండి శనిచే చూడబడుతున్నాడు. నీచ స్థితి శుక్రుడు అత్యంత రాజు యొక్క 5th హౌస్లో ఆడ్ అయ్యాడు. మీకు 4th భావం ఉండడం వల్ల మీ సంతానం కూడా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. అందులో ఆడపిల్లలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శని దృష్టి శుక్రుడు ఉండడం వల్ల విద్యలో కూడా మీరు రాణించలేకపోవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనా కుజ దృష్టి మీకు 7వ భావానికి ఉంది. అంతేకాకుండా గురు ప్రభావం 6వ భావానికి 8వ భావానికి ఉండడం వల్ల కోర్టు కేసులు మీరు గెలుస్తారు. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. సేవకాజనం ఉంటారు. అలాగే శత్రువుల వలన భయం లేకుండా, రుణాల వలన భయం లేకుండా చాలా బాగుంటారు. ముఖ్యంగా 7వ స్థానం బాగుంది కాబట్టి, శని కూడా చూస్తారు కాబట్టి వివాహాది వేడుకలు స్లో అవడం కానీ స్లో అవుతూ ఉంటాయి. భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యస్థానంలో రాహు బాగున్నాడు. అంటే మీరు మీ విద్య వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేయడము, ఫ్లైట్స్లో ఎక్కి తిరగడము, అవన్నీ మీకు బాగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. 10th హౌస్ అని ఉన్న ఊరి నుంచి దూరం చేస్తుంటాడు. ప్రొఫెషనల్గా మీరు బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా పదవులు రావడము, వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఇందాక చెప్పినట్టుగానే నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో చాలా కాలం నుంచి ఉన్నానండి. 36 years నుంచి ఉన్నాను. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింగరేణి కాలేజెస్ కొత్తగూడెంలో ఒకటి చేశాను. సరే, అవన్నీ పక్కకు పెడితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అటు ఫైనాన్స్లోను ఇటు ఆస్ట్రాలజీలో కూడా అబౌవ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 36 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఇందులో అంటే ఆస్ట్రాలజీలో కొద్ది గొప్ప జాతకాలు చూస్తూనే ఉంటాను నేను. సరే, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీ జాతకాలే కాదండి, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, బంధువులు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలి. ఉంటే మీకు పెళ్ళిళ్ళ గురించి కానీ,
ఉద్యోగపరంగా కానీ, భార్యాభర్తలు విడిగా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఆ విషయం కానీ, అలాగే చాలా సంతానం విషయంలో కానీ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణ చెప్తాను నేను. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలనిపిస్తే నా నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా వాస్తులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మన పేరు బట్టే మనం ఎటువైపు నివసిస్తే బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుందని పేరుని బట్టే చూస్తాం. అంతేగాని నక్షత్రం ప్రకారం ఎట్టి పరిస్థితులు చూడము. ఈ మధ్య నాకు కొంతమంది ఫోన్ చేసి నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా సార్ అంటే ఫారిన్ అమెరికాలో ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, అడిగారు. అలా కాదు, నక్షత్ర ప్రకారం చూడరు. ఎవరో మీకు మంచి గైడెన్స్ ఇచ్చుంటారో. నక్షత్ర ప్రకారం కాదు, వాస్తు అనేది మన పేరు ప్రకారం స్టార్టింగ్ లెటర్ ఏముంది దాని ప్రకారం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే, అది పక్క పెడదాం అనుకోండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా మీకుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. వాస్తు విషయంలో కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు మన స్తోమత తగ్గట్టుగా, మన స్థితికి తగ్గట్టుగా చేసుకొని చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు బాధకుడుగా ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు అన్ని రాసుల వాళ్ళకి. కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. అయినా అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవాల్సిందే. 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. మన్య సూక్తంగా మీరు గుళ్ళో చేస్తారండి. మన్య సూక్త శనీశ్వరుడిగా తైలాభిషేకం చేయించుకుంటే సూపర్. అందులో శని త్రయోదశి వచ్చినప్పుడు ఈ మన్య సూక్త శనీశ్వర తైలాభిషేకం చాలా పట్టు ఇస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడు ఎలా పూజ చేయాలో మీకు తెలుసు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి తమలపాకులు దండ కానీ, తమలపాకులతో పూజ చేయడం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ, శనివారం కానీ సింధూరం రాయించాలి. ఎవరైతే శనివారం పూట కానీ, శనివారమే సింధూరం ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళు, అంటే వాళ్ళకి శని దోషం అంటదు అని శనీశ్వరుడే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి చెప్పాడు. అంతేకాకుండా శని దోషం ఉంది కాబట్టి మనం ఎక్కువగా అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా శివాభిషేకం అసలు మర్చిపోకూడదు. శివుడికి మల్లెపూలతో కానీ, లేదా మారేడు దళాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడం వలన సకల శుభాలు కలిగితే గ్రహ దోషం పరిహారం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన మెయిన్ జాతకంలో మన దశలు ఉంటాయి కదండి, ఆ దశల ప్రకారం కొద్దిగా చెడు ప్రభావం ఉండొచ్చేమో. బట్ ఏదైనా ఈ పూజలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారికి ప్రభావం ఉంటుంది కదా. మనం వరలక్ష్మి శుక్రవారాలు వస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లె పువ్వులతోటి మీకు మన అందుబాటులో ఏది ఉంటుంది, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి చేసుకోవడము, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఆవిడ్ని కూడా పూజించడము, అలాగే ఎక్కడైనా సరే మనం మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చండీ హోమాలు చేయించుకోవడం వలన ముఖ్యంగా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. అందరికీ శుభ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించడం, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, అలాగే లక్ష్మీదేవి నమః అంటాం కదా. ఇట్లా పూజించడం వలన అమ్మవారిని మీకు ఎలా పూజించాలంటే అలా నిష్టగా పూజించడం వలన సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.